కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,28,00,000 రూపాయల వ్యయంతో సాగునీటి కాలువల పూడికతీతలు మరమ్మతులకు పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగర పంచాయతీలో తిమ్మరాజు చెరువు ఆయకట్టుకు నీ అందించే సాగునీటి కాలువలకు, రూరల్ మండలంలో లింగంపర్తిలో సాగునీటి కాలువలకు 38 లక్షల రూపాయలతో చేపట్టనున్న మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నేత మేడిశెట్టి బాబీ, స్థానిక నేతలు రైతులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం దశలో భాగంగా రైతులకు సాగుకు నీటి ఎద్దడి నివారణ దిశగా సాగునీటి కాలువలు మరమ్మతులకు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రత్తిపాడు మండలంలో గల సుబ్బారెడ్డి సాగర్ సాగినీటి కాలువలకు 66 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నామని, శంకవరం మండలంలో 53 లక్షల రూపాయలతో సాగినీటి కాలువలకు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ చైర్మన్ అలమన సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, ఎండగుడి నాగబాబు, బుద్ధ ఈశ్వరరావు, కారణం సుబ్రహ్మణ్యం, పలివెల శ్రీనివాస్, జిగటాపు సూరిబాబు, బసా ప్రసాద్, పలువురు కూటమి నేతలు రైతులు పాల్గొన్నారు. Alright, I like what you got there. Let me show you what I got. Check this out. Bring the bass line. Hey yo, shut it down. All these brothers my guys, know that they fly, know that they ride or die. I keep boys by my side, see they act, never gotta roll with ice. Generations caught up, look how things will switch. People they're quick, like they wanna move at the నియోజకవర్గంలోనే రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పూడికతీత పనులు అన్నది ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా పూడికతీత అన్నది చేయలేదు. రైతులు ఎంతో ఇబ్బందులు పడి వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. మేము గత సంవత్సరం కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము గత సంవత్సరం కూడా ఈ పూడికతీత పనులు ప్రారంభించాము. దానివల్ల వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులు చాలా సంతోషంగా వ్యవసాయంలో వారు పంట ఎక్కువ పండించుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు 2,28,00,000 వర్కులను శాంక్షన్ చేయించాము. అందులో భాగంగా ఈరోజు మనం ఏలేశ్వరం సంబంధించి తిమ్మరాజు చెరువు నుంచి దగ్గర వివిధ కాలువలు పూడికతీత డీసిల్టింగ్ నిమిత్తం 38 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇందాక మేము లింగంపర్తిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలువలు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు, అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి 66 లక్షల రూపాయలు, శంకవరం మండలానికి చెరువుల మరమ్మతులకి మొత్తం 33 లక్షల రూపాయలు, ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతులకి 10,87,000 రూపాయలు, పుష్కర కాలువ కూడా డీసిల్టింగ్కి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి మా కూటమి నాయకులు ఎంతో వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదు, వారికి చేసుకునే వ్యవసాయంలో సులువుగానే ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారికి ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే డీసిల్టింగ్. దీనివల్ల రాబోయే కాలంలో ఈ పంట కాలంలో ఈ కాలువల మరమ్మతులు, ఈ డీసిల్టింగ్ అన్నీ చేయడం వల్ల వారికి సమృద్ధిగా నీరు అందించి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మా లక్ష్యం. రాబోయే కాలంలో కూడా ఈ రైతులకు అండదండగా ఉంటాం మా కూటమి ప్రభుత్వం తరఫున.